హాయ్ అండి. రాఖీ అయితే దగ్గరికి వస్తుంది. సో ఇంట్లోనే మనమైతే స్వీట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్తీగా. రాఖీ స్పెషల్గా మనమైతే ఈరోజు కాజా తయారు చేసి చూద్దాము. ముందుగా అయితే ఇలా ఒక ప్లేట్లోకి 3 బౌళ్ళ మైదా పిండి తీసుకుందాము. ఇలా 3 బౌళ్ళు మైదా పిండి తీసుకున్నాక ఇందులోకి చిటికెడు సాల్ట్, ఈ పిండిలోకి 1/2 టేబుల్ స్పూను బేకింగ్ సోడా, ఇదే పిండిలోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోవాలి. నెయ్యి లేదు అంటే ఆయిల్ అయినా తీసుకోండి. సాల్ట్, బేకింగ్ సోడా, ఈ ఆయిల్ పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలి. పిండి అనేది ఇలా ముద్ద చేస్తే ముద్ద అయితే కావాలి. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా వాటర్ పోస్తూ మరీ జారుగా కాకుండా మరీ చపాతీ పిండిలా గట్టిగా కాకుండా స్మూత్గా కలుపుకోవాలి పిండి అనేది. ఇలా కొద్దిగా వాటర్ పోస్తూ పిండి అనేది స్మూత్గా కలుపుకోవాలి. పిండి అయితే కలపడం అయితే అయిపోయింది. చూడండి, ఇలా ఫింగర్తో ఒత్తితే ఇలా స్మూత్గా దిగాలి. ఇలా కలిపి పిండి అయితే ఒక 1/2 అవర్ నానబెట్టాలి. పక్కన పెట్టేసుకోండి. పిండి స్మూత్ అయ్యేలోపు మనం షుగర్ సిరప్ అయితే చేసుకుందాము. పిండి అయితే 3 బౌళ్ళు తీసుకున్నాం కదా, సో షుగర్ కూడా 3 బౌళ్ళు అయితే తీసుకోవాలి. సో 3 కప్పుల పిండికి 3 కప్పుల షుగర్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి ఒక బౌల్ వాటర్ పోసి మరిగించుకోవాలి షుగర్ కరిగే వరకు. ఈ షుగర్ అనేది వాటర్లో అయితే కరిగిపోవాలి. మనం గులాబ్ జామ్కి ఎలా సిరప్ ప్రిపేర్ చేసుకుంటామో ఇది కూడా అలా చేసేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ అయ్యే టైంలో ఇందులోకి 4 to 5 ఇలాచీలు అయితే ఇలా దంచేసి వేసుకోవాలి. ఫ్లేవర్ అయితే బాగుంటుంది స్వీట్కి. పాకం అనేది ఇలా ఫింగర్స్తో చెక్ చేసి ఇలా జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకుందాము. పిండి అయితే పక్కన పెట్టి 10 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడైతే పిండిని మళ్ళీ ఒకసారి మెత్తగా కలుపుకోవాలి. ఇలా పక్కన పెట్టడం వల్ల చూడండి ఎంత స్మూత్గా అయిందో. తర్వాత ఇలా చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని ముద్దలు అయితే చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇలా ప్లేట్ పైన పొడి పిండి వేసుకొని పల్చగా చపాతీలాగా రుద్దుకోవాలి. ఎంత వీలైతే అంత పల్చగా అయితే ఒత్తుకోవాలి. ఇలా వీలైనంత పల్చగా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇంత మందం ఉంటే సరిపోతుంది. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా అన్ని చపాతీలాగా ఒత్తుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్ని చపాతీలు అయితే చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇలా ఒక చపాతీ పైన ఇంకొక చపాతీ పెట్టి తర్వాత వీడియోలో చూపించిన విధంగా రోల్ అయితే చేసుకోండి.
ఎడ్జెస్కి ఊడిపోకుండా ఇలా కొంచెం వాటర్ తడుపుతూ ఎడ్జెస్ అయితే క్లోజ్ చేయాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి ఎడ్జెస్ దగ్గర. ఎడ్జెస్ అయితే ఈక్వల్గా లేవు కాబట్టి కొంచెం అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఫింగర్ తోటి ఇలా కొంచెం ప్రెస్ చేయండి, కాజా షేప్ అయితే వస్తుంది. సో ఇలా అన్నీ ఒక్కొక్కటిగా కట్ చేసుకొని ఇలా కాజా షేప్లోకి ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఇలా లేయర్స్ అయితే వస్తాయి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అయితే అన్ని కాజా షేప్లో అయితే ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాము. గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఆయిల్ అనేది నార్మల్ హీట్ ఉంటే సరిపోతుంది, మరీ హీట్ అయితే అవ్వకూడదు. సో ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కాజాలను ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై అయితే చేసుకుందాము. ఇలా ఆయిల్లో కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లో వేసిన తర్వాత కాజాలు అనేది వెంటనే కలపకూడదు, లేయర్స్ అనేవి విడిపోతాయి. అవి కొంచెం కుక్ అయిన తర్వాత పైకి వచ్చేస్తాయి. ఇలా ఒక 2 minutes తర్వాత వీటిని అయితే ఇలా కలుపుకోవాలి. చూడండి ఆయిల్లో వేయగానే లేయర్స్ అయితే ఇలా మంచిగా కనిపిస్తాయి. ఇవైతే కొంచెం ఓపికతోటి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవసరమైతే లో టు మీడియం చేసుకుంటూ ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువగా ఉంటే మాడిపోతాయి, అంత క్రిస్పీగా రావు, లేయర్స్ కూడా ఉడకవు. సో ఇలా ఓపికతోటి ఫ్రై చేసుకోవాలి. కొంచెం అయితే కలర్ వచ్చాయి, ఇంకొక 2 minutes అయితే మొత్తం కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇవి పూర్తిగా కుక్ అయితే అయిపోయాయి. చూడండి మంచి కలర్ అయితే వచ్చాయి. ఇప్పుడు వీటిని అయితే తీసేద్దాము. చూడండి లేయర్స్ కూడా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఈ కాజాలను మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ షుగర్ సిరప్లో వేసేసుకున్నాము. ఇలా ఈ షుగర్ సిరప్ ఈ కాజాలకు పట్టే వరకు ఈ షుగర్ సిరప్లోనే ఉంచేసుకుందాము. ఇలా మిగిలినవి కూడా అన్నీ ఫ్రై చేసేసుకుందాము.
కాజాలకు షుగర్ సిరప్ కూడా బాగా పట్టేసింది. ఇప్పుడైతే వీటిని వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము. సో యమ్మీ యమ్మీ జ్యూసీ జ్యూసీ బాదుషా అయితే రెడీ అయిపోయింది. కాజా అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు రాఖీకి ఇలా కాజా చేసి మీ అన్నదమ్ములకైతే టేస్ట్ చూపించండి. వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. జ్యూసీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి, ఇలా పిండితో అయితే జ్యూస్ అయితే వస్తుంది. లేయర్స్ అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి.